వర్ధిల్లుతారు. ఆ రాజు సింహాసనము కదిలింపబడదు. మరి ఒక మాటలో చెప్పాలంటే గౌరవనీయులు ఏపీ రాష్ట్ర మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు గారు లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి ఆ యొక్క దమ్మిడిగా బొస్సు వాహనాన్ని క్రైస్తవులను అడ్డగించి సుమారు ఎంతమంది అయ్యంటే 24 మంది, ఈ 24 మంది అరెస్ట్ చేయించి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వెంటనే స్పందించి నారా లోకేష్ గారు చాలా మేలు చేశారా అంటే మేలు చేశాడని చెప్పాలి. ఇక్కడ గమనించండి, అక్కడ ఏ ప్రాణ నష్టం కలగలేదు, కానీ అంతగా జరిగింది. ప్రాణాలు పోయే అంత పరిస్థితి అక్కడ తల ఎత్తింది. దీనికి కారకులు ఎవరు? కారణం ఎవరంటే ఈ రాధా మనోహర్ దాసు, బోకరేల లలిత కుమారు, మరి కరుణాకర్ సుగుణ, సినజీరు స్వామి, ఇలాంటి వ్యక్తులు చెప్పిన మాటల ప్రకారముగా మిడిమిడి జ్ఞానముతో కొద్దిమంది అజ్ఞానములో ఉన్న మూర్ఖులు ఇలాగనే రెచ్చిపోయి ఈరోజు కుటుంబాలను విడిచిపెట్టి పోలీస్ స్టేషన్లో పాలైపోయారు. ఏమండి, ఇది ముందున్న వారికి ముంగుర్తులుగా, ముందున్న వారికి పాఠాలుగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ వీడియో చూసినప్పుడు ఎంత దుర్మార్గంగా వారు వ్యవహరిస్తున్నారో, ఈ దుర్మార్గానికి కారకులు ఎవరు? ఈ మత ఉన్మాదులు. మిడిమిడి జ్ఞానములో ఉన్నవారికి మరి పాఠాలు నేర్పాల్సింది పోయి, సభ్య సమాజంలో ఉన్నాము మనుషులు అనే ఆ మాటకి అర్థం చెప్పాల్సింది పోయి, మరి మత కలహాలకు కారకులు, ఇలాంటి దుర్మార్గంగా వీరు పనిచేయటానికి కారకులు ఎవరయ్యంటే ఎంతసేపు రెచ్చగొడుతున్న మాటలు చిన్నజీరి స్వామి కావచ్చు, మరి రాధా మనోహర్ దాసు కావచ్చు, తర్వాత బోకరైన లలిత కుమారు కావచ్చు, కరుణాకర్ సుగుణ కావచ్చు, ఇంకా కొద్దిమంది ఇలాంటి కుర్రకారుని. ఏమండి, ఈరోజు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? లేదు కదా. ఎవరు వెళ్ళారు? ఎవరైతే రెచ్చిపోయి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఎవరైతే వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రలోభాలు పలికారో వారందరూ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో పాలయ్యారు. మరి వారి కుటుంబంలో ఎంత దుఃఖము, ఎంత ఆవేదన, కారణం ఏమిటి, ఏం జరుగుతుంది అని కొంచెం ఆలోచిస్తే, ఇక ఎవరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండకున్నట్లుగా మంచి చర్య తీసుకున్నాడు నారా లోకేష్ గారు, గౌరవనీయులు ఏపీ రాష్ట్ర మంత్రివర్యులు. మరి మంచి నిర్ణయం తీసుకొని వెంటనే వారిని అరెస్ట్ చేయించి ఇక ఎవరు చేయకున్నట్లుగా వెంటనే స్పందించాడు. ఇందుకు మరి గౌరవనీయులు నారా లోకేష్ గారికి, మరి క్రైస్తవుల అందరి తరపున ప్రభువు యేసు క్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ ఈ పాఠాలు కావాలి. ఇకనైనా మారండి, మార్పు చెందండి. ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు, ఇక సందేహమేమీ లేదు. రాజ్యాంగంలో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తూ మతాల మధ్య చిచ్చుబెడుతున్న ఇలాంటి మూర్ఖుల మాటలు వినకుండా మీకు మూల పాఠాలు, ఇక ముందున్న వారికి కూడా పాఠాలే అని చెప్పాలి. ఇకనైనా మార్పు చెందండి, మారండి. ఈ యొక్క దుర్మార్గం నుండి, ఈ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో నుండి ఇకనైనా మేలుకొనండి, బయటికి రాండి. కులం అనేది అబద్ధం. మరి మతాల మధ్య చిచ్చుబెడుతున్న వారిని గుర్తించి మరి తగిన చర్యలు ఇక వెన్నడు కూడా. ఇప్పుడు ఆ బొస్సు నష్టము
ఆ నష్టపరిహారము ఈరోజు ఇలాంటి దుర్మార్గుల వల్ల, ఇలాంటి మాటలు ద్వారా ఉడికి నెత్తురులో ఉన్నవారు రెచ్చిపోయి ఆఖరికి పోలీస్ స్టేషన్ల పాలవుతూ ఉన్నారు. ఏమండి, క్రైస్తవము మతము కాదు, మార్గం. యేసు ప్రభు వారి యొక్క మాటల్లో ద్వారా ఈరోజు ఎంతోమంది వారి వారి జీవితాలని మార్చుకొని సజీవ సాక్షులుగా ఉన్నారు. కనుక ప్రభువుని యేసుక్రీస్తు నామములో కొంచెము ఆలోచించి వెంటనే ఎలాగని స్పందించి ఇలాంటి చర్యలు జరగకుండా మరి ఎవరి మతాన్ని వారు కొనసాగించుకోవాలి అని రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆ మాటలు నెరవేర్చుతారని మేము ఆశిస్తూ ఈ మాటలు ఇద్దరితో ముగిస్తున్నాను.